వేలాది మంది రైతులతో వస్తాం. వచ్చి ఈ పంపులను ఆన్ చేసి గోదావరి నీళ్లను తెలంగాణ బీడు భూములకు తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా తెలియచేస్తూ మీరు కూడా దయచేసి పాత్రికేయ మిత్రులు మాతో పాటు మేడిగడ్డకు కూడా రావాలా బరాజ్ కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఏమైనా ప్రశ్నలుంటే మీరు వాటర్ లిఫ్ట్ చేసి మిగతా ప్రాజెక్టులను నింపాలని మీరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ప్రాజెక్టు నిరుపయోగం అని చెప్తూ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు తెర మీద చేస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రాజెక్టులను నిరుపయోగం అని కొత్త ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ప్రజల మీద భారం పడగాలి. సింపుల్ మాట బ్రదర్, ఇది నేను ఇందాక చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నా. రాజకీయం అనేది ఒక ఎలక్షన్ల ముందు 6 నెలలు చేస్తే బాగుంటుంది, ప్రజలు కూడా హర్షిస్తారు. 24 గంటల రాజకీయం, 5 ఏళ్ళు రాజకీయం, ఇంకో పని లేదు, తెల్లారలేస్తే నువ్వెంత అంటే నువ్వెంత అని బూతులు మాట్లాడుకుందామంటే ఇక అది ప్రజలకు పనికొచ్చే ముచ్చటనైతే కాదు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని నేను చెప్పడం కాదు, డిస్కవరీ ఛానల్ కూడా డిస్కవరీలో వేసి ఇగో ఇది లిఫ్టింగ్ ఎ రివర్ అంటే ఒక నదినే కేసీఆర్ గారు 80 మీటర్ల నీటి మట్టం నుంచి 618 మీటర్లు ఎత్తిపోసిండు మల్టీ స్టేజ్ ద్వారా. ఇది అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని డిస్కవరీ లాంటి సంస్థలు చెప్తా ఉన్నాయి. అమెరికాలో ఉండే అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్ మమ్మల్ని పిలిచి మరీ ఇంత అద్భుతమైన ప్రాజెక్టు వాళ్ళ సందర్శనకు వచ్చి చూసి అక్కడ పిలిచి మరీ అవార్డులు ఇచ్చినారు. ఒక 100 భాగాలు 100 కంపోనెంట్లు ఉండే ప్రాజెక్టులో ఒక చిన్న సమస్య మేడిగడ్డలో జరిగితే, పిల్లర్ నెంబర్ 21 బ్లాక్ 7లో చిన్న సమస్య జరిగితే ఇవాళ మేడిగడ్డ కొట్టుకపోయింది, మేడి పండు అయిందని వీళ్ళు చేసిన ప్రచారం అంతా పటాపంచలైందని ఇవాళ ప్రజలే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రజలే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ వచ్చిన తర్వాత లక్ష్మీ పంప్ హౌస్లో మేము ఎస్సీ గారు, ఈ గారు, వాళ్ళ అధికారుల బృందం, డిఈలు, ఏఈలు వాళ్ళందరితో అన్ని విషయాలు తెలుసుకున్నాం. మేము ఇంజనీర్లం కాదు, వాళ్ళకి తెలుసు కదా. అడిగినాం, ప్రాజెక్టు అంతా సవ్యంగా ఉందా? ఉంది సార్ అన్నారు. నీళ్లు లిఫ్ట్ చేయవచ్చా? చేయవచ్చు. ఇప్పుడు నీళ్లు ఎంత మినిమం ఎంత ఎన్ని క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే చేయవచ్చు అని అడిగితే, సార్ ఇవాళ 9,60,000 క్యూసెక్కులు ఇవాళ ఇన్ఫ్లో ఉంది, కేవలం 30,000 క్యూసెక్కులు ఉంటే చాలు పంపులు నడపొచ్చు. 30,000 ఉంటే చాలు అంటే ఎక్కడ 30,000 ఎక్కడ 9,60,000 అంటే అన్ని రకాలుగా నీళ్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ కేవలం లేనిదల్లా రాజకీయ నిర్ణయం మాత్రం. రాజకీయ నిర్ణయం తీసుకొని ఒక బటన్ ఒత్తితే ఇవాళ మీకు ఎండుతున్న సింగూరులో నీళ్లు లేవు, నిజాం సాగర్లో నీళ్లు లేవు, ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేవు. అవి కూడా నింపొచ్చు, గతంలో కట్టిన వాటిని స్థిరీకరించవచ్చు దాని కింద ఉండే ఆయకట్టు. అదేవిధంగా కొత్తగా కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అదేవిధంగా బస్వాపూరు, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మిడ్మానేరు, ఇవన్నిటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. పైకున్న వాటికి, మిడ్మానేరు పైన ఉన్న వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా కింద పాలేరు నుంచి మొదలు పెడితే, గోదాడ నుంచి మొదలు పెడితే, సూర్యాపేట, తుంగతుర్తి, పాలకుర్తి, అదేవిధంగా మహబాదు, డోర్నకల్ నుంచి మొదలు పెడితే, వరంగల్ జిల్లా నుంచి హుజురాబాద్, హుస్నాబాద్, ఈ పైన ఉండే గజ్వేలు, భువనగిరి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉండే రైతులు అందరినీ కూడగట్టుకుని వస్తాం.